మీరంత సక్కనైన వాళ్ళు అయితే మీ ఇంకోటి కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఒక్క నిమిషం. కొండా సురేఖ అక్క అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు తీసుకుంటారు కదా కొండా సురేఖ అక్క, దాదాపు సుమారుగా కొన్ని సంవత్సరాల నుండి బిఆర్ఎస్ హయాంలో మీ ఎన్రోల్మెంట్ సెక్రటేరియట్ పేషీలో అంటే మంత్రి దగ్గర, మాజీ మంత్రి దగ్గర పనిచేసినటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ ని పెట్టుకున్నారు. అతని పేరు అనూప్ అనే కంప్యూటర్ ఆపరేటరు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి కంప్యూటర్ ఆపరేటర్ గా సెక్రటేరియట్ లో పనిచేసిండు. బల్ల కింద చెయ్యి, బల్ల పైన చెయ్యి. ఎన్రోల్మెంట్ లో ఏం జరుగుతుంది అనేది అనూప్ అనే వ్యక్తికి మాత్రమే బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అనూప్ అనే వ్యక్తి అక్కడ పనిచేసిండు. ఎవరికి? మంత్రి పేషీలో కంప్యూటర్ ఆపరేటర్. ఆ ఆపరేటర్ టైం ఎప్పుడైపోయింది? ఆయన అవుట్ సోర్సింగ్ టైం అయిపోయింది, ఆయన ఉద్యోగం అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అధికారంలోకి రాగానే ఎవరైతే లంచగొండులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అక్క. కానీ సస్పెండ్ అయినటువంటి అనూప్ అనే కంప్యూటర్ ఆపరేటర్ మీ ఎన్రోల్మెంట్ లో కొండగట్టులో జీతం ఎట్లా తీసుకుంటున్నాడు, అక్కడ పని ఎట్లా చేస్తున్నాడు, దానికి మీ పిఏ అయినటువంటి ఒక పర్సన్ లెటర్ ఎట్లా పెట్టిండ్రు కొండగట్టు కమిషనర్ కి, ఎన్రోల్మెంట్ కమిషనర్ కి, సారీ ఈఓకి, ఎన్రోల్మెంట్ ఆఫీసర్ కి లెటర్ ఎట్లా పెట్టిండు 4-5 నెలల జీతం ఇవ్వమని చెప్పి. లంచగొండి సస్పెండ్ అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగి టైం పీరియడ్ అయిపోయిన వ్యక్తిని మీ కొండా సురేఖ పిఏ లెటర్ మీద అనూప్ అనే వ్యక్తిని ఎట్లా మళ్ళా రీజాయిన్ చేసుకోండి అని చెప్పి మీ లెటర్ ఇచ్చినారు. లెటర్ ఇచ్చి అతన్ని ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ లో ఎట్లా పనిచేయమని చెప్పినారు. జీతం ఇమ్మని చెప్పి కొండగట్టు ఎన్రోల్మెంట్ ఆఫీసర్ కి ఎట్లా లెటర్ పెట్టిండు మీ పిఏ. లెటర్ కూడా నా దగ్గర ఉంది, నేను కూడా చూపిస్తా. ఓకే, ఒక్కసారి మీరు లెటర్ చూసినట్టయితే కొండా సురేఖ గారు, మీకు ఎంఎస్ఎస్ సోమరాజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎంఎస్ఎస్ సోమరాజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అతని లెటర్ ప్యాడ్ మీద ప్రైవేట్ సెక్రటరీ టు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎండోర్మెంట్స్. కొండా సురేఖ అక్క, మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? మీ పేషీలో ఏం జరుగుతుంది? కేసు పెట్టండి అక్కడ, మీద కేసు పెట్టండి, పర్లేదు, మీరు పెట్టాలి. ప్రశ్నించినందుకు మాలాంటి వారిపైన కేసులు పెట్టాలి, మర్డర్లు చేయాలి. ఈ లెటర్ మొత్తం చూపించిన తర్వాత నేను మాట్లాడతాను అక్క. ఎంఎస్ఎస్ సోమరాజు ప్రైవేట్ సెక్రటరీ టు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎండోర్మెంట్స్. ఎవరక్క? ఎవరి పిఏ అక్క? ఈడ ప్రైవేట్ సెక్రటరీ టు డైరెక్ట్లీ కొండా సురేఖ గారు. ఆయన లెటర్ మీద ఏముందక్క? ఇగో 4th floor wing డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ certified that K. Anup PA has attended his official duties in this పేషి. అతను పిఏనే కాదక్క, అనూప్ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ పిఏ ఎట్లా అంటారు? పిఏకి కంప్యూటర్ ఆపరేటర్ తేడా తెలియదా? ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎడ్యుకేషన్ ఏంటి? ఓకే, certified that the Sri K. Anup PA has attended official duties in the పేషి of the Honorable Minister for Environment and Endowments for the month. ఎవడి? అనూప్. మీ పిఏనా సురేఖక్క? బిఆర్ఎస్ హయాంలో సెక్రటేరియట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేసినటువంటి వ్యక్తి మీకు పిఏ ఎట్లా అయిండు? సో మీ ప్రైవేట్ సెక్రటరీ లెటర్ ప్యాడ్ మీద కొండగట్టు ఈఓకి 4 నెలల జీతం ఇమ్మని చెప్పి రాసినటువంటి లెటర్ ఇది. ఇగో అఫీషియల్ డ్యూటీస్ ఇన్ ద పేషి ఆఫ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోర్మెంట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ May 2024. అక్క, మీరు మంత్రిగా ఎప్పుడక్క మీరు ప్రమాణ స్వీకారం చేశారు? December 2023 6th. ఇతని డ్యూటీ అక్క, ఈ అనూప్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఇతని డ్యూటీ మీ డిసెంబర్ తోనే అయిపోయింది అక్క. కానీ May 2024 వరకు ఈయనకి జీతం ఎట్లా ఇమ్మని చెప్పి మీ ప్రైవేట్ సెక్రటరీ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ కి లెటర్ ఎట్లా రాసిండు? ఎన్ని డబ్బులకు అమ్ముడు పోయి రాసిండు? 4-5 నెలల జీతం ఇమ్మని చెప్పి కొండగట్టు ఈఓకి రాసినటువంటి లెటర్ అక్క ఇది. అతను సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయినా సరే గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. నువ్వు ఒక లంచగొండివి అని చెప్పి ఇదే తెలంగాణ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన అతన్ని పీక్ అవతల పడేయకుండా మళ్ళా చాలా సీక్రెట్ గా ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ లో ఎట్లా ఉద్యోగం ఇచ్చినావు అక్క కొండా సురేఖ అక్క అనూప్ అనే వ్యక్తికి? ఈ సోమరాజు అనే వ్యక్తి ఎట్లా రాసింది? టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, కొండగట్టు, కరీంనగర్ డిస్ట్రిక్ట్.
ఎంఎస్ఎస్ సోమరాజు, ప్రైవేట్ సెక్రటరీ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోర్మెంట్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టిఎస్ సెక్రటేరియట్ హైదరాబాద్. ఎంఎస్ఎస్ సోమరాజు ప్రైవేట్ సెక్రటరీ. సో దయచేసి నా ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సిందిగా శ్రీమతి హానరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అలాగే నా మీద కేసు ఫైల్ చేస్తానని చెప్పి, నీ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసినటువంటి, ఫైనల్ వార్నింగ్ ఇస్తానని చెప్పినటువంటి సాగర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సెక్రటేరియట్ సాక్షిగా దందాలు చేసేది ఎవరని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను అరెస్ట్ పోయేటప్పుడు అందరినీ బొక్కలేసా తీసుకుపోతాను. నేను అరెస్ట్ అయినా అనుకో, అన్ని స్కామ్స్ బయట పెట్టే నేను పోతా. అండ్ అట్లాగే హార్డ్ డిస్క్ ఎత్తుకపోతాము, ఐటీ సెల్ ని పిలుస్తాము. ఒక్క సిస్టమ్ టచ్ చేసి, నా స్క్రీన్ టచ్ చేసి చూడండి, పెద్ద కురుక్షేత్ర యుద్ధమే నేను ఒక్కదాన్ని తీసుకురాగలుగుతా. అమ్మవారి ఉపాసకురాలని, అమ్మవారి కృపా కటాక్షాలు నా పైన ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, చదువు ఉంది, ప్రజల కోసం పనిచేసేటువంటి ధైర్యం ఉన్నది, సత్తా ఉన్నది, ఓకే, మొండితనం ఉన్నది. ఇది చాలనుకుంటా మీలాంటి వాళ్ళందరినీ, నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఎదుర్కొనే శక్తి నాకు ఇచ్చారు అని చెప్పడానికి. అండ్ ఇక్కడ సో ఈ లెటర్ కి బదులేది, అనూప్ అనే వ్యక్తి ఎంత దోచుక తింటా ఉన్నాడు, ఆల్రెడీ లంచగొండి అని చెప్పి ముద్రపడిన తర్వాత ఎట్లా చేస్తా ఉన్నాడు. సో దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలనుకుంటున్నా నేను. విజిలెన్స్ ఎంక్వైరీ వేయాల్సిందే. అండ్ అట్లాగే ఏదైతే ఎన్రోల్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో, కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ లో కూడా తెలంగాణ వెబ్సైట్ లో ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తున్నారో, ఖచ్చితంగా దీని మీద కూడా నేను ఎంక్వైరీ అయిపిస్తా. ఈడీని పిలిపిస్తా, సుప్రీంకోర్టులో కేసు వేయిస్తా, పిల్ చేస్తా. అప్పు సొప్పు చేసినా సరే, నాకు తాహత లేకపోయినా సరే, ఆత్మాభిమానం గల ఆడపిల్లను ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు. అప్పు సొప్పు చేసి లేకపోతే మా ప్రజల్ని అడుక్కోనైనా సరే నేను కోర్టులో కేసేసి దాఖలు చేస్తే ఎన్రోల్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఇరకాటంలో పడాల్సి వస్తుంది. మీ దేవాదాయ శాఖ భూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బయటకు పెట్టాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇవన్నీ చేయడానికంటే ముందు నేను కొండా సురేఖ అక్కని అడుగుతా ఉన్నా, మీ పేషీలో, మీ ప్రెస్ మీట్ లో శ్రీధర్ బాబు మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్ని వీడియో తీసి అంటే మీ ఎదురుగుండా సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసిన వ్యక్తే. ఆ వ్యక్తి ఎవరు? వీడియో తీసి ఆ వీడియోని రిలీజ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ఐటీ సెల్ అంటారు కదా, ఐటీ సెల్ కి ఇచ్చినటువంటి ఆ సీక్రెట్ ఇన్ఫార్మర్, నీ పేషీలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ కోవట్ ఎవరు? క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ. ఫస్ట్ అది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ రేవంత్ రెడ్డి గారు ఛానల్ అయినటువంటి పెద్ద టీవీ ఏదైతే ఉందో, ఆ పెద్ద టీవీలో కూడా దానికి సంబంధించిన వీడియో వేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రండి, హ్యాపీగా నేను శిక్షణ అనుభవిస్తా. తప్పు చేయనంత వరకు నేను ఎవరికి భయపడను.